హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ అడ్వైస్. నేను మీ మహేంద్ర. ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇలాంటి ఫోటో ఎడిటింగ్ని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. సింపుల్ అండి. మీకు ఎలాంటి ఎడిటింగ్ రాకపోయినా మీ ఫొటోస్ని ఫ్రేమ్లో సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఎలా ఏంటని ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియోని మొదలుపెట్టే ముందు అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి, కొత్త వాళ్ళైతే మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మన టెక్ అడ్వైస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ని చేయండి. ఓకే, చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టండి. ఎవరైనా నేమ్స్ ఇంట్రెస్ట్ ఉంటే మీ నేమ్స్ రాయండి కింద కామెంట్ సెక్షన్లో. నెక్స్ట్ వీడియోలో పాసిబుల్ అయితే మీ నేమ్స్ కూడా వాడతాను. ఆ వీడియోలో మీ పేర్లు వస్తూ ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు చెప్తాను. ముందుగా మీరు డిస్క్రిప్షన్లో మీకు ఆల్ మెటీరియల్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. ఆల్ మెటీరియల్ పైన క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది ఒక వెబ్సైట్. కిందకు వెళ్ళండి. కిందకు వెళ్తే ఇక్కడ ఫుల్ ప్రీసెట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మిమ్మల్ని ఎలైట్ మోషన్లోకి రీడైరెక్ట్ చేస్తుంది. ఇంపోర్ట్ అని వస్తుంది, ఇది క్లిక్ చేయండి. ఓకే, ఇలా ఇంపోర్ట్ అవుతుంది. పైన నెక్స్ట్ అని వస్తుంది, ఇక్కడ కంటిన్యూ టు టెంప్లెట్ అని వస్తుంది. ఇలా వచ్చింది కదా. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ నేమ్ ఉంటుంది, జీవన్ అని. ఇక్కడ క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీ నేమ్ రాసుకోండి. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ నేను బిగ్ లెటర్స్లో నా నేమ్ ఇది ఫొటోస్ ఎవరు ఎడిట్ చేద్దాం, గర్ల్స్ పెడదాం. సో ఏదైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా చేసే విధానం ఒకటే కాబట్టి సో గర్ల్స్ పెడదాం. బిగ్ లెటర్స్లో రాస్తా. ఓకే, ప్రత్యూష అని రాశాను. రైట్ మార్క్ పైన క్లిక్ చేశాను. ఇంకేం డిస్టర్బ్ చేయదు మీరు. కింద ఫీల్ మైల్ ఉంది, కావాలంటే ఎడిట్ చేసుకోండి. ఇక్కడ గ్రూప్స్ ఉంటాయి, 8 గ్రూప్స్ ఉంటాయి. ఇక్కడ మీకు గ్రూప్ 1 పైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఫోటో వస్తుంది. ఇది క్లిక్ చేస్తే పైన డిలీట్ సింబల్ ఉంటుంది. డిలీట్ చేసి ఫస్ట్కి వచ్చి ప్లస్ మీడియా ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. ఫోటో చివరికి వచ్చి నొక్కి పట్టి కిందకు డ్రాగ్ చేశాను. ఇదే ఫోటోని క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో ఇలా మూవ్ చేసుకొని ఈ సైజ్ అడ్జస్ట్మెంట్లో వెనక్కి ఇలా అనేసి ఇలా పైకి జరిపి ఇక్కడ రొటేషన్ ఉంటుంది. ఒక ఫోటోని ఇలా రొటేషన్ చేసుకోండి నీట్గా. మళ్ళీ ఇలా జరుపుకోండి. మళ్ళీ ఇలా సైజ్ తగ్గించండి. ఈ విధంగా ఫోటోని అడ్జస్ట్మెంట్ చేసి నీట్గా బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ గ్రూప్ 2 అని ఉంటుంది, ఇది క్లిక్ చేసేయండి. ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఉన్న ఫోటోని క్లిక్ చేసి డిలీట్ చేయండి. ప్లస్ మీడియా మీది ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని దీని చివరి నొక్కి పట్టి కిందకు జరపండి. ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో సైజుని తగ్గించండి. తగ్గించి ఇలా పైకి జరిపి ఇక్కడ రొటేషన్ సింబల్ ఉంది కదా, ఇలా రొటేషన్ చేయండి. ఫోటోని నీట్గా జరిపి ఇలా రొటేషన్ ఇచ్చేసి మళ్ళీ సైజ్ తగ్గించండి. ఆ ఫ్రేమ్లో సరిపోయేంత తగ్గించండి. బ్యాక్ వచ్చేయండి. ఓకే, రెండో ఫోటో సెట్. మళ్ళీ మూడో గ్రూపు ఎడిట్ గ్రూపు. ఈ ఫోటోని డిలీట్ చేసి ఫస్ట్కి వచ్చే ప్లస్ అండ్ మీడియా ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ చివరికి వెళ్ళాను, కిందకి జరిపాను. ఇదే ఫోటోని క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో సైజ్ తగ్గిస్తా. ఫస్ట్ సైజ్ తగ్గించి ఇలా మూవ్ చేసుకొని రొటేషన్లో ఈ విధంగా రొటేషన్ ఇచ్చి మళ్ళీ సైజ్ తగ్గిస్తాను. సింపుల్ అండి. ఈ విధంగా చేయటం మీరు ఫొటోస్ని ఇలా అన్ని ఫొటోస్ చేసేయండి. ఇలా ఇప్పుడు చిన్నగా చేస్తున్నాను చూడండి. ఫోటోని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. మారింది కదా. సో ఇప్పుడు 4వ గ్రూపు ఇలా నేను ఒకటి పెట్టి ఇక 4 పెట్టాను కదా, మిగతా 4 పెట్టేసి చూపిస్తాను. క్లిక్ చేసి డిలీట్ చేశాను. ప్లస్ అండ్ మీడియా ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. చివర నొక్కి పట్టి కిందకు జరిపాను. ఇదే ఫోటోని టచ్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో ముందు రొటేషన్ ఇచ్చుకున్నాను. అండ్ ప్రతి ఫోటోని కంపల్సరీగా రొటేషన్ ఇవ్వాలండి. ఆ షేప్కి తగ్గట్టు రొటేషన్ చేయండి. అండ్ సైజుని కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ఫోటోని మూవ్ చేసుకుంటా టు ఇటు. ఇక్కడ మీకు స్క్రీన్ పైన స్పష్టంగా కనపడుతుంటుంది. కొంచెం పెద్దగా చేసి ఈ ప్లేస్లోకి పెడతాను. ఓకే, ఇక్కడ మిగతావన్నీ పెట్టేస్తాను. చూశారు కదా, ఇక్కడున్న ఫొటోస్ అన్ని కంప్లీట్గా చేంజ్ చేశాను. ఫస్ట్కి వచ్చి ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి పిఎన్జీలో కట్ చేసిన మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇలా పిఎన్జీలో కట్ చేయడం తెలియకపోతే చూపిస్తాను. ఇది డిలీట్ చేశాను, మినిమైజ్ చేశాను. మీకు ఫోటో రూమ్ అప్లికేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఫోటో రూమ్ అని. అది డౌన్లోడ్ చేసుకోండి. ఫోటో రూమ్ అప్లికేషన్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఇక్కడ స్టార్ట్ ఫ్రమ్ ఫోటో అని ఉంటుంది. ఇది ప్లేస్టోర్లో ఉంటుంది కానీ ప్లేస్టోర్ కాదండి. ఇది పూర్తిగా అన్లాక్ చేసింది. ప్లేస్టోర్లో డబ్బులు పెట్టాలి. ఇదైతే పూర్తిగా అన్లాక్ చేసింది. కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, తీసుకోండి. స్టార్ట్ ఫ్రమ్ ఫోటో పైన క్లిక్ చేసేయండి. చేసుకున్న తర్వాత మీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. ఇది చూడండి, స్కాన్ చేస్తుంది, బ్యాక్గ్రౌండ్ని ఎరేజ్ చేస్తుంది. ఈ విధంగా ఇక్కడ మనకి ట్రాన్స్పరెంట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసేయండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ అని వస్తుంది అండ్ సేవ్ టు గ్యాలరీ అని వస్తుంది. ఓకే, ఇట్లా కట్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. పిక్సార్ట్లో కూడా కట్ చేసుకోవచ్చు. పిక్సార్ట్ మీ దగ్గర ఉండి దాంట్లో చేసుకోండి. లేకపోతే ఈ ఫోటో రూమ్ కావాలంటే డిస్క్రిప్షన్ ఇచ్చాను, చూడండి. ఓకే, ఇప్పుడు నేను ఎలైట్ మోషన్ దగ్గరకు వచ్చాను. ప్లస్ మీడియా. ఇప్పుడు మీరు కట్ చేసుకున్న ఫోటో ఉంది కదా, అది ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో సైజ్ని అడ్జస్ట్మెంట్ చేసి కరెక్ట్గా ఈ ప్లేస్లోకి పెడతాను. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో ఇక్కడ చూడండి, మీకు స్క్రీన్ మీద కనపడుతుందా, ఫోటో సైజ్ని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను. ఇలా అడ్జస్ట్మెంట్ చేసేసి చివరికి వెళ్ళి నొక్కి పట్టి 2 టెక్స్ట్లు కిందకి జరపండి.
ఓకే, జరిపి ఫస్ట్కి రండి. ఇలా వచ్చింది. ఇప్పుడు చూడండి ఫోటోలు మారినాయి, నేమ్ మారింది. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ కరెంట్ ఫ్రేమ్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే ఎక్స్పోర్ట్ అని వస్తుంది. ఇది క్లిక్ చేస్తే ఎక్స్పోర్ట్ అయిపోయింది. సేవ్ పైన క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు స్టార్టింగ్లో చూసింది ఇదే కదా, ఇప్పుడు సేవ్ చేశాను. గ్యాలరీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఎలైట్ మోషన్ అని వచ్చింది, ఇందులో ప్లే చేశాను. మీ ఫోటో ఇప్పుడు చూసినట్లు వచ్చేసింది కదా. ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఎలైట్ మోషన్ ప్రీసెట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అండ్ వచ్చేసి ఫోటో రూమ్ కూడా ఉంది. కావాలంటే చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.